హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి చేతి వంటలు. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బియ్యంతో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా రైస్ తీసుకొని నీట్గా కడిగి ఎండబెట్టుకోవాలండి. అంటే ఎండలోనైనా నీడలోనైనా కానీ రైస్కు పొడిగా అయిపోయేటట్టు ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి ఎండబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న రైస్ని ఒక కప్పుతో కోల్చుకొని వేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ 1.5 కప్ అయితే అయింది రైస్. అంటే ఒక కప్పు ఫుల్గా అయ్యి కొన్ని మాత్రం మిగిలాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేటట్టు అంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కాస్త రెడ్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రైస్ పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లో 1 టీ స్పూన్ పల్లీలు, అంటే ఇవన్నీ కూడా చాలా తక్కువ వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకునే అవసరం లేదు. జస్ట్ టేస్ట్ కోసం మనం యాడ్ చేసుకుంటాము. వీటి ఫ్లేవరు ఎక్కువ ఉండకూడదు. పల్లీలు కాస్త వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం బాదం పప్పులు వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం మినపప్పు వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకాస్త బాగుంటుందన్నమాట. ఉట్టి బియ్యపు రవ్వతో చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇవి వేసుకుని కాస్త నువ్వులు, అలాగే కొన్ని జీడిపప్పులు, కొన్ని పుట్నాల పప్పులు కూడా వేసుకోవాలి. ఇవి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువేమీ వేసుకునే అవసరం లేదు. ఇవి వేగిపోయిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందు చల్లారబెట్టుకున్న బియ్యాన్ని, వేయించి చల్లారబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసేసి పొడి చేసేసుకోవాలి. మనకి మరీ మెత్తగానూ అయిపోయిన అవసరం లేదు, అలాగే రవ్వలాగాను ఉండనవసరం లేదు. ఈ బియ్యంలోనే ఒక 4 ఇలాచీలు కూడా వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మిగతాది కూడా ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి, ఇవి కూడా అన్నీ వేసేసుకొని వీటిని కూడా మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇవి బరకగా ఉండనవసరం లేదు, వీటిని కాస్త మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న దాన్ని ముందు బియ్యం పిండి వేసేసుకున్నాం కదా, బియ్యం రవ్వ అందులోకి వేసేసుకోవాలి. అయితే ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. నేను ముందుగానే దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. 1.5 కప్పుకి 1 కప్పు బెల్లం వేసుకుని దీంట్లోకి 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం అంతా ఈ విధంగా కరిగిన తర్వాత మనం బెల్లం అయితే ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అవి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి చక్కగా దీన్ని బాయిల్ అవనివ్వాలి. పాకం ఏమీ రానవసరం లేదు. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇట్లా నెయ్యి కరిగే వరకు కూడా మంచిగా దీన్ని బాయిలింగ్ అవనివ్వాలి. మనకు పాకం రానవసరం లేదు, జస్ట్ అది మంచిగా బాయిల్ అవుతే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి వేసేసుకోవాలి. ఇది చూడండి, పాకంలోకి కరెక్ట్గా సరిపోయింది బెల్లంలోకి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని గిన్నె చేసుకొని ఇది బాగా కలుపుకొని మనకి కావలసిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే. అది వేడిగా ఉన్నప్పుడే కాస్త తొందరగా చుట్టేసుకుంటే బాగుంటుంది. చూడండి, అంతే మనకి చక్కగా బియ్యంతో మంచి టేస్టీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మనకి బియ్యం వేగడానికి కాస్త టైం పడుతుంది అనమాట. అంటే సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. తర్వాత ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే అయిపోతుంది. చాలా టేస్టీగా ఈ లడ్డూలు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ హాలిడేస్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు, బాగుంటాయి. మరి మెత్తగా అయిపోకుండా కొంచెం రవ్వలాగా ఉన్నందుకు చక్కగా తినడానికి కూడా బాగుంటాయి.
సో మరి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.